నీ కోడలి పాదానికి నూనె రాయి. ఆ తర్వాత పంపించు. ఒకవేళ తన పాదాన్ని నేల మీద పెడితే మనకి ఇట్టే తెలిసిపోతుంది. దొంగని తేలిగ్గా పట్టేయచ్చు. నేను రాయాలా? నన్ను రాయమంటావా? వత్సలా, నూనె తీసుకురా. మహామేధావి. ఇప్పుడు నూనె తీసుకురమ్మంటుంది, తెచ్చాక నన్నే రాయమంటుంది. సరే, వచ్చిన పని పూర్తయింది. ఇక నేను బయలుదేరతాను మననమ్మా. సరే బాబాగారు. పద భైరవా. ఇదిగో సకు, నీకు పొగరు అహంకారం చాలా ఎక్కువ కదా. నేను నీ పొగరు దించుతాను. కాలు కింద పెడితే నేను ఆ కాల్ని వెరక్కొడతాను. జీవితాంతం కుంటూ నడవాల్సిందే, అర్థమైందా? భైరవా, మన ఆశ్రమంలో కత్తుంది కదా, బాగా సానపట్టు. సక్కు కాలు కింద పెడితే కాలు నరికి జింగ్రోబాకి నైవేద్యంగా సమర్పిద్దాం. రామో, నువ్వు తనని గమనిస్తూ ఉండు. నువ్వు చెప్పిన పని సరిగ్గా చేయకపోతే భైరవ నీ కాళ్ళిరా కొడతాడు. అలాగే బాబాగారు. నాకు మహదానందంగా ఉంది. ఇది అద్భుతమైన అవకాశం సఖుని చిత్రహింసలు పెట్టడానికి. పదా. వెళ్ళు, సక్కు పాదానికి నూనె రాయి. వెళ్ళు. నేనా? అది నేను రాస్తే అపచారం అవుతుంది. బాబాగారు నిన్ను రాయమన్నారు కదక్కా. నేను నూనె రాసిన విషయం బాబాగారికి తెలిస్తే ఆయన తీవ్రంగా ఆగ్రహిస్తారు. ఇలాంటి విషమ పరీక్ష నాకొద్దక్కా. అనవసరమైన విషయాలు బాగా గుర్తుంటాయి నీకు. ఇలా ఇవ్వు. పాదం చూపించు. అయ్యో అత్తయ్య గారు, మీరు పెద్దవారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నా కర్మెలా కాలిపోయింది, అందుకే నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నీలాంటి కోడలుంటే అత్తకి గతే పడుతుంది. చూపించు. వత్సలా, చూడు చూడు, నభూతో న భవిష్యత్, మరపురాని మధుర దృశ్యం. నిజంగా నాకు పట్టరాని ఆనందంగా ఉందండి. కాలు కింద పెడితే మట్టి అంటుకుంటుంది, దొరికిపోతావు. మోసం చేయాలని ప్రయత్నించకు, అర్థమైందా? అమ్మ అన్యాయంగా మాట్లాడుతోంది. సకు నిజాయితీని అందరూ మళ్ళీ మళ్ళీ శంకిస్తున్నారు. సకు చిన్న చిన్న తప్పులు చేస్తుంది, కానీ ఎప్పుడు అబద్ధాలు ఆడదు. లేదత్తయ్య గారు, నాకు ఎవరిని మోసం చేసే అలవాటు లేదు. అలాగా తల్లి, అయితే నిన్ను కూర్చోబెట్టి పూజ చేయడం ఒక్కటే మిగిలింది మాకు. బయలుదేరు. ఇంటి మీదకి పెద్ద సమస్యను తెచ్చావుగా, పరిష్కరించాల్సింది కూడా నువ్వే. పాండురంగా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. బయలుదేరు.
అయ్యో దేవుడా, ఈ అమ్మాయి మనోరమ గారి కోడలు కదా? అవును, కానీ ఇలా ఎందుకు నడుస్తోంది? నిజంగా ఎంత దీనమైన పరిస్థితి. తన కాలు బాగానే ఉన్నా కూడా కుంటుతూ నడుస్తోంది. అవును, మంగళగౌరికి బ్రహ్మాండంగా ఆటాడింది. పాపం ఇంత మంచి పిల్లకి దుర్మార్గురాలైన అత్తగారు దొరికింది. ఆ మనోరమ చాలా కఠినమైనది. ఆవిడ దిగంబర్రావు గారి బాడీ కదా? అవును, ఆవిడ మా చిన్నమ్మ గారు సఖు. కర్ర పట్టుకున్న ఒక్కరే వెళ్తున్నారు. అరే ఏముంది, వాళ్ళ అత్తగారు ఏదో చేసుంటారు. ఆవిడ అలాంటిదే కదా. పాపం అత్తగారు వేధిస్తున్నట్టుంది. సరే గాని ఆ అమ్మాయి ఇప్పుడెందుకు కుంటుతోంది? మనోరమే కాలు విరగ్గొట్టుంటుంది. ఆవిడ దుర్మార్గురాలు, మనిషి కాదు, మృగం. అమ్మా, నొప్పిగా ఉందమ్మా. పాండురంగా, నువ్వు నాకు తోడున్నావు కదా, నాకు నువ్వే ఆధారం. బయట జనం అత్తయ్య గారి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, కానీ నేను అత్తయ్య గారి మాటని జవదాటను. మా అత్తగారింటికి, వారి కుటుంబానికి నా వల్ల ఎటువంటి సమస్య రాకూడదు. ఎంతటి కష్టానైనా భరించి నేను నైవేద్యం ఆశ్రమానికి తీసుకెళ్తాను. వెళ్ళాలి, నేను వెళతాను, వెళ్ళి తీరుతాను. నువ్వు దగ్గరుండి నా చేతి సంకల్పం పూర్తి చేస్తావు. నువ్వు నా స్నేహితుడివి కదా, అందుకే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. పాండురంగా పాండురంగా జయ హరి పాండురంగా, పాండురంగా పాండురంగా జయ హరి పాండురంగా.